వెల్కమ్ టు శుభవి వ్లాగ్స్. ఈరోజు నేను వైట్ సాస్ యూస్ చేసి పాస్తాను ప్రిపేర్ చేయబోతున్నాను. మిల్క్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను సాస్ కోసం. దీనికోసం 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ని బాయిలింగ్కి పెడతాను. ఫస్ట్ వైట్ సాస్ ప్రిపేర్ చేయడానికి పాలు ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేశానండి. ఇప్పుడు పాస్తా బాయిలింగ్ కోసం కూడా నేను వాటర్ని పెడుతున్నాను. బేసిక్ వైట్ సాస్ ప్రిపరేషన్ కోసం నేను పాలు పెట్టాను. ఇది ఆల్రెడీ మరుగుతున్నాయి. ఒక 2 బే లీఫ్ని యూజ్ చేస్తున్నాను. బే లీఫ్ యాడ్ చేసిన తర్వాత నేను ఒక 2 లవంగాలని కూడా ఇందులో వేస్తున్నాను పాలలో. ఇందులో కొంచెం ఆనియన్, చాలా తక్కువ ఆనియన్, ఒక స్పూన్ ఆనియన్. ఇవి ఎలా కట్ చేసుకున్నా పర్లేదు, బికాజ్ నేను ఇందులో నుంచి తీసేస్తాం. ఇది పాలను ఎలాగో మనం ఫిల్టర్ చేసే తీసుకుంటాం కాబట్టి ఎలా వేసినా పర్లేదు. మూత పెట్టి కవర్ చేస్తున్నాను. వెంటనే ఇది ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇది వాటర్ బాయిల్ అవుతుండగా నేను ఇందులో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ మనకి ఎక్కువగానే అవుతుందండి పాస్తా బాయిలింగ్ కోసమని. ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు నేను పాస్తాని యాడ్ చేసుకుంటున్నాను. పాలని ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత వైట్ సాస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక 20 గ్రామ్స్ ఆఫ్ బటర్ని నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. బటర్ మెల్ట్ అవుతుండగా ఒక స్పూన్ మైదా ఇందులో యాడ్ చేస్తున్నాను. మైదా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి ఫిల్టర్ చేసి పెట్టుకున్న పాలని నేను ఇందులో యాడ్ చేస్తున్నా. కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కలపండి, లేదా మైదా వచ్చేసి మీకు లంప్స్ లెక్కన ఫామ్ అవుతుంది. సాస్ ప్రిపేర్ అయ్యేలోపు పాస్తా కూడా బాయిలింగ్కి వచ్చేసిందండి. ఈ పాస్తా ఎలా అంటే జస్ట్ ఇలా అంటే మనకి కట్ అయ్యేలాగా, మరీ ఎక్కువగా ఉడికిపోకూడదు, గట్టిగా ప్రెస్ చేస్తేనే కట్ అయ్యేలాగా. ఈ పాస్తాలో నుంచి వాటర్ని తీసేస్తున్నాను. పాస్తా స్టిక్కీగా అయిపోతుంది వేడిగా ఉన్నప్పుడు, అందుకని వెంటనే ఇమీడియట్గా కూల్ చేసేసుకోండి. పాస్తా బాయిల్ చేయగా మిగిలిన వాటర్ మనకి తర్వాత పనికి వస్తుంది. ఇది వేస్ట్ చేసుకోకుండా తీసేయకుండా పక్కన పెట్టుకోండి. ఈ పాస్తా ఇప్పుడు స్టిక్కీగా అవ్వకుండా ఇందులో వాటర్ని యాడ్ చేసేయండి. ఈ వైట్ సాస్ మనకి ప్రిపేర్ అయిపోయిందండి. ఇది కంప్లీట్గా కుక్ అయిందని తెలియడానికి లైట్గా ఇందులో బబుల్స్ ఇట్లా వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ థింగ్, ఇది గరిటెకి మనం ఇలా పెట్టినప్పుడు జస్ట్ ఇలా రబ్ చేసుకొని చూడండి. మీకు ఒక లైన్ ఫామ్ అయితే ఇది కంప్లీట్గా కుక్ అయినట్టు. దీన్ని ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఈ సాస్లో కొంచెం నేను చీజ్ని యాడ్ చేస్తున్నాను, స్టిక్కీ క్రీమీ టెక్స్చర్ కోసం. పాస్తా ప్రిపేర్ చేయడం కోసమని ఇప్పుడు ఫస్ట్ నేను ఇందులో ఆయిల్ వేస్తున్నాను. చాలా తక్కువ ఆయిల్ సరిపోతుంది, బికాజ్ అన్నీ ఆల్రెడీ నేను కుక్ చేసినవే ఉన్నాయి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు నేను ఇందులో గార్లిక్, క్యాప్సికమ్, ఆనియన్ అండ్ టొమాటోస్ని కట్ చేసి పెట్టుకున్నాను. మీకు ఇంకా ఏవైనా వెజిటేబుల్స్ ఇష్టం అనిపిస్తే అవి కూడా యాడ్ చేయొచ్చు. స్వీట్ కార్న్, బెల్ పెప్పర్ని కూడా, ఆల్ ఫ్లేవర్స్ని, ఆల్ డిఫరెంట్ కలర్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ ఆయిల్ ప్లేస్లో అవసరమైతే బటర్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ సాస్ ప్రిపరేషన్లో నేను బటర్ని యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను తీసుకోలేదు. ఈ వెజిటబుల్స్కి సరిపడా సాల్ట్ని నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఈ వెజిటబుల్స్ లైట్గా కుక్ అవుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వైట్ సాస్ని నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఇది ఇంత థిక్నెస్తో ఉంది. సో ఇంకొంచెం నేను దీన్ని ట్రాన్స్పరెంట్గా లూజ్ చేయడానికి ఆల్రెడీ నేను పాస్తా బాయిల్ చేసినప్పుడు మిగిలిన వాటర్ని పక్కన పెట్టుకున్నాను.
ఈ వాటర్ని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ వరకు రెగ్యులర్ పెప్పర్ పౌడర్ని, మీకు అవైలబుల్గా ఉంటే వైట్ పెప్పర్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న పాస్తాని ఇందులో యాడ్ చేస్తున్నాం. ఈ స్టేజ్లో నేను చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానోని కూడా మీరు ఏదైనా హర్బ్స్ని యూజ్ చేసుకోవచ్చు. పాస్తా ఇది ఆల్రెడీ కుక్ అయిపోయిందండి. నేను ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంకొంచెం క్రీమీ అండ్ లూజ్గా మీకు కనుక ఈ పాస్తా కావాలంటే మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా మిల్క్ని యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంది. ఈ పాస్తా ప్రిపరేషన్లో మనం పాలలో ఫస్ట్ యాడ్ చేసిన క్లవ్స్ కానీ బే లీఫ్, ఆ ఫ్లేవర్ పాలకి బాగా ఇవ్వడం వల్ల చాలా స్పైసీగా టేస్టీగా ఉంది. రెగ్యులర్గా మనం తినే పాస్తా కంటే ఈ వైట్ సాస్ పాస్తా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా స్పైసీగా, యమ్మీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీని లైక్ చేయడం మర్చిపోకండి.